వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం డివిజిబిలిటీ రూల్స్ గురించి తెలుసుకుందాం. అంటే సాధారణంగా వీటిని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడుగుతారు, అలాగే ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ క్లాసెస్ లో కూడా వస్తాయి అన్నమాట. ఈ డివిజిబిలిటీ రూల్స్ ఏంటంటే ఎందుకు యూజ్ అవుతాయంటే జస్ట్ మనకి నెంబర్ ఇస్తారు. ఇలా నెంబర్ ఇచ్చేది 2తో అవుతుందా, 3తో డివిజిబుల్ అవుతుందో లేదో చెక్ చేయాలి అంటే మనము సాధారణంగా డివిజన్ చేస్తాం. అలా డివిజన్ చేయకుండా జస్ట్ ఒక్కసారి చూసి మనం వెంటనే చెప్పడానికి ఈ రూల్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. ఫస్ట్ మనం 2 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటో చూద్దాం. A number is divisible by 2 if it has any of the digits 2, 0, 4, 6 or 8 in its ones place. అంటే ఏదైనా ఒక నెంబర్, ఫర్ సపోజ్ 900, ఇలా 452, ఏదైనా ఒక నెంబర్ అన్నది 2తో డివిజిబుల్ అవుతుందా లేదా అని ఎలా చెప్తాము అంటే దాని యొక్క వన్స్ ప్లేస్ లో మనకి ఏ నెంబర్స్ ఉండాలంట అంటే దాని యొక్క లాస్ట్ డిజిట్. వన్స్ ప్లేస్ అనేది లాస్ట్ డిజిట్ కదండి, ఆ డిజిట్ లో ఏమి ఉండాలంట? 0 అన్నా లేదా 2, 4, 6 ఆర్ 8, ఈ 5 నెంబర్స్ లో ఏదో ఒకటి ఉండాలి. ఇక్కడ చూడండి, అలా ఉంటే ఆ నెంబర్ ఖచ్చితంగా 2తో డివిజిబుల్ అవుతుందంట. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చూడండి ఇచ్చాను, 900, ఇక్కడ లాస్ట్ ఏం 0 ఉంది. 452 ఇందులో 2 ఉంది, ఇక్కడ 4 ఉంది, 8 ఉంది, 6 ఉంది. అంటే లాస్ట్ డిజిట్స్ లో మనకి 5 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ నెంబర్స్ అన్ని 2తో డివిజిబుల్ అవుతాయి. ఒకవేళ లాస్ట్ లో మనకి 3, 5, 7 అలాగని నెంబర్స్ ఉంటే అవి 2తో డివిజిబుల్ అవ్వవు. ఓకే, నెక్స్ట్ డివిజిబిలిటీ బై 3. అంటే 3 యొక్క రూల్ ఏంటో చూద్దాం. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ అ నెంబర్ ఈస్ అ మల్టిపుల్ ఆఫ్ 3, దెన్ దట్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 3. అంటే మనకి ఇలా ఒక నెంబర్ ఇచ్చేస్తారా, ఇచ్చినప్పుడు అది 3తో అవుతుందో లేదో చెక్ చేయమంటే మనం జస్ట్ ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఇక్కడ ఇచ్చిన మొత్తం నెంబర్ యొక్క డిజిట్స్ ని ప్లస్ చేసేయాలి, యాడ్ చేసేయాలి. చూడండి, నేను ఇక్కడ మనకి 12,345 నెంబర్ ఇచ్చారు. దాని యొక్క అన్ని డిజిట్స్ ని అంటే యొక్క 5 డిజిట్స్ ని కూడా యాడ్ చేసేసాను. యాడ్ చేస్తే నాకు ఏమొచ్చింది? 15 వచ్చింది. ఇలా యాడ్ చేసిన తర్వాత మనకి ఏం రావాలి? 3 యొక్క మల్టిపుల్స్ రావాలి. అర్థమవుతుందా? యాడ్ చేశాక మనకి ఆన్సర్ ఏం రావాలంటే 3 యొక్క మల్టిపుల్స్ రావాలి. 3 యొక్క మల్టిపుల్స్ అంటే ఏంటమ్మా? 3, 6, 9 ఇవన్నమాట. వాటిని మల్టిపుల్స్ అంటాం, తెలుసు కదండి. 3 టేబుల్లో ఉండేవన్నీ రావాలి. ఇక్కడ చూడండి, 129 తీసుకున్నాను. వీటిని సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేస్తే ఎంత వచ్చింది? 12 వచ్చింది. 15 3 టేబుల్లో ఉంటుంది, 12 3 టేబుల్లో ఉంటుంది. కాబట్టి ఇవి రెండు నెంబర్స్ కూడా మనకి 3తో డివిజిబుల్ అవుతాయి అన్నమాట. అదే ఒకవేళ ఇలా సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేసిన మనకి 17, 22 అలాంటి ఏ ఆన్సర్లలో వచ్చాయనుకో అవి 3 టేబుల్లో ఉండవు. అంటే 3 యొక్క మల్టిపుల్స్ కాదు కాబట్టి అవి 3తో డివిజిబుల్ అవ్వవు. ఇవి రెండు అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ రూల్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ రూల్ ఏంటంటే డివిజిబిలిటీ బై 4 యొక్క రూల్ ఏంటో చూద్దాం. ఇఫ్ ద లాస్ట్ 2 digits of the given number are either zeros or they are multiples of 4. అంటే ఏదైనా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు లాస్ట్ 2 digits అంటే ఉంటే జీరోలు ఉండాలి, లేదంటే 4 యొక్క మల్టిపుల్ ఉండాలన్నమాట. 4 యొక్క మల్టిపుల్ అంటే 4, 8, 12 అలా 4 టేబుల్లో ఉండే నెంబర్స్ ఉండాలమ్మా. ఇక్కడ చూడండి, 2 జీరోస్ ఉన్నాయి. మనకి ఏమన్నాను? ఉంటే జీరోలన్నా ఉండాలి, లేదంటే 4 యొక్క మల్టిపుల్స్ ఉండాలి అన్నాను. ఇక్కడ లాస్ట్ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇది 4తో అవుతుంది. ఇక్కడ చూడండి, 64 అన్నది 4 టేబుల్లో ఉంటది కదా, అండ్ దట్ 40 కూడా 4 టేబుల్లో ఉంటది. అంటే ఈ 3 నెంబర్స్ కూడా మనకి 4తో డివిజిబుల్ అవుతున్నాయి, 4తో అవుతాయి అన్నమాట. నెక్స్ట్ డివిజిబిలిటీ బై 5. అంటే 5 యొక్క రూల్ ఏంటో చూద్దాం. ద నెంబర్స్ విత్ 0 or 5 at one's place are divisible by 5. అంటే ఏవైనా నెంబర్స్ ఇచ్చినప్పుడు అందులో లాస్ట్ డిజిట్ అంటే వన్స్ ప్లేస్ లో ఖచ్చితంగా మనకి ఏముండాలి? 5 అన్నా ఉండాలి, లేదా 0 అన్నా ఉండాలి. అంతే, ఆ రెండు నెంబర్లే ఉండాలి. లాస్ట్ డిజిట్ లో ఏముండాలి? 5 లేదా 0. అంతకు మించి 2 ఉన్నా 6 ఉన్నా ఏమున్నా అవ్వవు. 5, 0 మాత్రం ఉంటేనే ఆ నెంబర్ 5తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ చూడండి, 955 లాస్ట్ లో 5 ఉంది కాబట్టి 5తో అవుతుంది. ఇక్కడేమో 260 లాస్ట్ లో 0 ఉంది, సో 5తో అవుతుంది. 1075 ఇక్కడ లాస్ట్ లో 5 ఉంది కాబట్టి 5తో డివిజిబుల్ అవుతుంది.
ఓకేనా, లాస్ట్ లో 5 అన్న ఉండాలి, మనకి 0 అన్న ఉండాలి, అంతే. నెక్స్ట్ 6 డివిజిబిలిటీ బై 6 యొక్క రూల్ ఏంటో చూద్దాం. 6 యొక్క రూల్ ఏంటంటే ఏదైనా ఇచ్చిన నెంబర్ మనకి 2 తో గాని 3 తో గాని 2 తోనూ అవ్వాలి, ఆ నెంబర్ 3 తో కూడా డివిజిబుల్ అవ్వాలి. ఈ రెండిటితో అవుతే మాత్రమే అప్పుడు 6 తో అవుతుంది అనమాట. అంటే చూడండి అన్న, ఇక్కడ చూడండి, ఈజీగా దీన్ని గుర్తుపెట్టుకుని 6 ఎలా ఫామ్ అవుతుందిరా, 2 3s are 6 కదా, కాబట్టి 2 3s are 6 కాబట్టి 2 తోనూ అవ్వాలి, ఆ నెంబర్ 3 తోనూ, రెండు ఆటలతోనూ అవుతేనే అప్పుడు 6 తో మనకి ఆ నెంబర్ డివిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ చూద్దాం ఒక ఎగ్జాంపుల్. 240 తీసుకున్నాను. చూడండి, 240లో లాస్ట్ లో 0 ఉంది కాబట్టి అది ఖచ్చితంగా 2 తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, 2 తో అయిపోయింది. మరి 3 తో చెక్ చేయాలి కదా. 3 తో చూడండి, 240 3 తో అవుతుందో లేదో చెక్ చేశాను, అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేశాను. 2 + 4 + 0 అంటే ఎంత వచ్చింది, 6 వచ్చింది. అది 3 టేబుల్లో ఉంటది. ఓకే, అంటే ఈ 240 అనేది 2 తోనూ అయ్యింది అండ్ దట్టు 3 తో కూడా అయ్యింది. అప్పుడు 2 తోనూ అయింది, 3 తో అయింది, కాబట్టి ఖచ్చితంగా ఇది 6 తో అవుతుంది అనమాట. అదే ఇది చూడండి 34. ఇప్పుడు వేరే ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఈ 34 లో చూడండి, లాస్ట్ ఏముంది, 4 ఉంది. ఓకే, అది 2 తో అవుతుంది, డివిజిబుల్ అవుతుంది అని చెప్పి రాసేసాం. అదే 34 ని సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేస్తే ఎంత వస్తుంది, 3 + 4 ఎంత, 7. అంటే నాట్ డివిజిబుల్ బై 3 టేబుల్ ఉండదు, అంటే 3 యొక్క మల్టిపుల్ కాదు 7, అంటే 3 తో అవ్వదు. 2 తో అయ్యింది ఇది 34, కానీ 3 తో అవ్వలేదు. కాబట్టి ఈ 34 అనేది 6 తో అవ్వదు, మనకి రెండు ఆటలతోనూ అవ్వాలి. 2 తోనూ డివిజిబుల్ అవ్వాలి, 3 తోనూ డివిజిబుల్ అవ్వాలి అదే నెంబర్, అప్పుడు మాత్రమే 6 తో అవుతుంది. కానీ ఇక్కడేమో 2 తో అయ్యింది, 3 తో అవ్వలేదు, కాబట్టి ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 6 అన్నమాట. 6 తో ఇది అవ్వదు. లాస్ట్ గా మనం 8 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటో చూద్దాం. డివిజిబిలిటీ బై 8. A number is divisible by 8 if the last 3 digits of the number are either zeros or divisible by 8. అంటే ఏదైనా నెంబర్ ఇచ్చినప్పుడు నాన్న లాస్ట్ 3 డిజిట్స్ మనకి జీరోలు, 3 జీరోలు అన్నా ఉండాలి, లేదంటే ఆ 3 డిజిట్స్ 8 యొక్క మల్టిపుల్ అవ్వాలన్నమాట. అంటే 8 టేబుల్లో ఉండాలి 3 డిజిట్స్. ఇక్కడ చూడండి, లాస్ట్ జీరోలు ఉన్నాయి, 3 జీరోస్ ఉన్నాయి, లాస్ట్ 3 డిజిట్స్ లో జీరోస్ ఉన్నాయి, కాబట్టి ఇది 8 అవుతుంది. మరి 432, లాస్ట్ 3 డిజిట్స్ లో ఇక్కడ ఏముంది, 432 ఉందిరా, 432 అన్నది 8 తో అవుతుంది, కాబట్టి 8 టేబుల్ ఉంటది, అంటే 8 యొక్క మల్టిపుల్, కాబట్టి ఇది కూడా 8 తో అవుతుంది. 800 ఖచ్చితంగా 8 తో అవుతుంది కదా, 100 టైమ్స్, కాబట్టి ఈ 3 నెంబర్స్ కూడా 8 తో డివిజిబుల్ అవుతున్నాయి. ఇంకా మనకి 9 10 11 13 15 ఈ రూల్స్ ఉన్నాయి. నేను ఫర్దర్ గా వేరే వీడియోలో చేసి మీకు పోస్ట్ చేస్తాను. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.